శ్రీ గురుభ్యో నమః. బావగారు నమస్తే నమస్తే నమో నమః. మీరు నేను మనము ఎన్నో గుడుల్ని సందర్శించాం. మనస్సుతో ఏకాగ్రతగా ఈ గుడుల్లో తాదాత్మ్యాన్ని చెందుతూ మనం ఆ భగవత్ స్వరూపుణ్ణి ఆరాధిస్తున్నాం. ఈరోజు నేను ఒక కొత్త కాన్సెప్ట్ మీకు చెప్పదలిచాను. అంటే ఒక 4 ముక్కలు, నేను చెప్పిన 4 ముక్కలు మీరు ఆచరించి మీ అభిప్రాయం తెలియజేయండి. ఒకటేంటంటే చెప్పులు, రెండవది గడప, మూడవది గంట, నాలుగవది హారతి. మనం గుడిలోకి ప్రవేశించేటప్పుడు చెప్పుల్ని గుడి బయటే వదిలేస్తాం. ఇక్కడ మనస్ అనే టోపీ కూడా మనం చెప్పుల దగ్గరే బయటే వదిలేసి గుడిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిద్దాం. మనస్సు అనే టోపీలో 60 ముళ్ళు ఉన్నాయి. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఇవి నేను కాదు అనే కాన్సెప్ట్తో నేను కాని వాటిని గుడి బయటే వదిలేయడం. ఈ టోపీ లోపల ఉన్న ముళ్ళు, మనస్సు అనే టోపీ లోపల ఉన్న ముళ్ళు మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. తర్వాత జ్ఞానేంద్రియాలు, స్తోత్రం, జిహ్వ నాది నేను కాను, గ్రాణం నేను కాను, నేత్రం నేను కాను, వ్యోమం నేను కాను, భూమి నేను కాను, తేజం నేను కాను, వాయువు నేను కాను, ప్రాణం నేను కాను, సంజ్ఞ నేను కాను, పంచవాయువులు నేను కాను. పంచవాయువులు అంటే 5 వాయువులు, 5 ఉపవాయువులు: ప్రాణవాయువు, అపానవాయువు, సమానవాయువు, ఉదానవాయువు, వ్యానవాయువు. ఇవి 5 నేను కాను. అలాగే ఉపప్రాణాలు దేవదత్తము, కృకలము, కూర్మము, నాగము, ధనంజయము, ఇవి కూడా నేను కాను. అలాగే సప్తధాతువులు నేను కాను. పంచకోశం నేను కాను. పంచకోశాలు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఈ పంచకోశాలు నేను కాను. పాణి నేను కాను. పాదం నేను కాను. ఉపస్థ నేను కాను. వాయువు నేను కాను. ద్వేషం నేను కాను. రాగం నేను కాను. లోభం నేను కాను. మోహం నేను కాను. మదం నాలో లేదు. మాత్సర్యం నాలో లేదు. ధర్మం నేను కాను. అర్థం నేను కాను. కామం నేను కాను. మోక్షం నేను కాను. పుణ్యం నేను కాను. పాపం నేను కాను. పుణ్యపాపాలన్నీ ద్వంద్వాలే, జన్మకి కారణములివి. సౌఖ్యం నేను కాను. దుఃఖం నేను కాను. మంత్రం నేను కాను. తీర్థం నేను కాను. వేదం నేను కాను. యజ్ఞం నేను కాను. భోజనం నేను కాను. భోజ్యం నేను కాను. భోక్తను కూడా నేను కాను.
మృత్యువుని నేను కాను, శంకను నేను కాను, జాతిని నేను కాను, భేదం నేను కాను, తండ్రి నేను కాను, మాత నేను కాను, జన్మ నేను కాను, బంధువు నేను కాను. ఇవన్నీ మనస్సులోంచే వచ్చినవే. మిత్రులు నేను కాను, గురువుని నేను కాను, శిష్యులను నేను కాను. నేను నిర్వికల్పాన్ని, నిరాకార రూపాన్ని, సర్వేంద్రియ సంగతం, ముక్తి మేయ. ఇవన్నీ కూడా మనసుతో పాటు పుట్టినవి. అవన్నీ కూడా ఒక టోపీ అనుకున్నట్లయితే టోపీతో భగవంతుని దర్శనం చేయకుండా చెప్పులు వదిలేని చోటే ఈ మనస్సు వీటి ధర్మాలని, 60 ధర్మాలని బయట వదిలేసి మనం గుడి లోపలికి ప్రవేశిద్దాం. గుడి సింహద్వారం లోపలికి ప్రవేశించే ముందు గడపని కళ్ళకు అద్దుకుని మనం కొన్ని రుణాలను తీర్చుకోవాలి. అది తల్లి రుణం, తండ్రి, జ్ఞానం ప్రసాదించిన తండ్రి, గురువు, మనని ఉన్నతికి తీసుకెళ్లే గురువు, 3 దుఃఖాలు, అధిభౌతిక దుఃఖము, అధిదైవిక దుఃఖము, ఆధ్యాత్మిక దుఃఖము. ఈ 3 దుఃఖాలని మనం తలుచుకుంటూ 5వదైన మనతో ప్రయాణించే భార్య, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత. వీటి గుణాలున్న భార్యను కూడా రుణంలో ఉన్నామని ఈ రుణం తీర్చుకుని వారి యొక్క సేవలకి నమస్కారం చేస్తూ గడపని కళ్ళకద్దుకుని ఆ గడప దాటే ప్రయత్నం చేస్తాం. ఇది కృతజ్ఞత తెలుపుతున్న స్థితి. ఇక 3వదైన గంట, శబ్ద బ్రహ్మాన్ని గంట కొట్టడం ద్వారా నీ రాకని విన్నవించుకుంటూ అది తెలిపే ఓంకారాన్ని మన్నం చేసుకుంటూ ముందుకు కదలడం. ఇక 4వదైన హారతి అందుకుంటూ తత్వమసిని గుర్తుపెట్టుకుంటూ ఆ జ్యోతి నేను అది ఒకటే అనే భావంతో గుడి లోపల ఉన్న హై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మనలో ఆవేశించినట్లు మనం భావిస్తూ ఆజ్ఞా చక్రాలని యాక్టివేట్ అవుతున్నట్టుగా, సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతున్నట్టుగా ఆ యొక్క రెజనెన్స్, హీలింగ్ పవర్ని మనం అనుభూతి పొందుతూ మంత్రం, యంత్రం, సూత్రం, ధాతువు ఈ ఎనర్జీలని మనలో నిలుపుకుంటూ హారతిని అందుకుంటూ తరించడానికి ప్రయత్నిద్దాం.